పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత ఉధృతంగా మారిన ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుటుంబ నేపథ్యానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ లో అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటిగా పేరు పొందిన షరీఫ్ కుటుంబం పూర్వీకులది భారతదేశంలోని కశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో విస్తరించి ఉండటం నమ్మశక్యంగానే నిజం. అయితే ప్రముఖ బ్రిటిష్ రచయిత లెవెన్ అంటోల్ తన పాకిస్తాన్ ఏ హార్డ్ కంట్రీ అనే పుస్తకంలో షరీఫ్ కుటుంబం గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. పూర్వీకులు వాస్తవానికి కశ్మీర్ పండితులని, వారి మూలాలు కశ్మీర్లోని అనంతనాగ్ పట్టణంలో ఉన్నాయని అందులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనా కాలంలోని షరీఫ్ కుటుంబం కశ్మీర్ నుంచి వలస వచ్చి పంజాబ్ లోని అమృత్సర్ నగరానికి సమీపంలో ఉన్న జాత్ ఉమ్రా అనే గ్రామంలో స్థిరపడింది. ఈ గ్రామంతో షరీఫ్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, ఇక్కడ జ్ఞాపకాలను వారు ఇప్పటికీ గుర్తించుకుంటారని స్థానికులు చెబుతుంటారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణం తమను కూడా బాధిస్తోందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జాతి ఉమ్రా గ్రామంలో షరీఫ్ కుటుంబానికి చెందిన ఒక విశాలమైన పురాతన భవనం ఉండేదని తెలుస్తోంది. ఆ హవేలీ ఇప్పుడు ఒక గురుద్వారాగా మారిందని, అక్కడ ఉచితంగా అన్నదానం చేసేందుకు వీలుగా ఒక లంగర్ హాల్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయని జాతి ఉమ్రా గ్రామం హార్దీప్ సింగ్ మీడియాకు వివరించారు. హార్దీప్ సింగ్ మరిన్ని వివరాలు తెలియజేస్తూ 1976 సంవత్సరంలో షెహబాజ్ షరీఫ్ సోదరుడు వ్యాపారవేత్త అయిన అబ్బాస్ షరీఫ్ తన పూర్వీకుల హవేలీని గ్రామానికి విరాళంగా ఇచ్చారని, అబ్బాస్ షరీఫ్ తరచుగా ఈ ప్రాంతానికి వస్తుండేవారు. ఆయన 2013లో స్వర్గస్థులయ్యారు. అప్పట్లో ఆ హవేలీ పక్కనే ఒక చిన్న గురుద్వారా కూడా ఉండేది. గ్రామస్తులం అందరం విరాళాలు సేకరించి దాన్ని అభివృద్ధి చేసుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.